బారిస్టర్ పార్వదేశం. ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 14. రండి కథలోకి వెళ్ళిపోదాము. ఆగండి, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి. ఎలాగైతేనేమి ఇంగ్లండ్లో అడుగు పెట్టానని చెప్పాను కదా, మరిచిపోకుండా ఎలాగో జ్ఞాపకం పెట్టుకుని కుడికాలే పెట్టాను కూడాను. నేను ఇంత శ్రద్ధగా, ఇంత శాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టినా లండన్ మట్టుకి ఈ విషయమేమీ గమనించినట్లు కనిపించలేదు. సిడసిడలాడుతూ మొగం మార్చుకుంటూ అరిగిపోయిన హారతి పళ్ళెం పట్టుకుని నిల్చున్నట్లు అనిపించింది. ఇంతకు అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు, బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే. ఇక్కడ దిగగానే నాలో ఉత్సాహం సగం చచ్చిందనను కానీ చల్లారిందని చెప్పక తప్పదు. కారణమేమంటే నేను చెప్పలేను. లండన్లో అడుగు పెట్టేసరికి బరామీటరు మరీ దిగిపోయినట్లయింది. నెమ్మదిగా సామాను దింపుకొని రోడ్డు మీద నిలబడ్డాను. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఎటు వెళ్లాలో మొదటే తెలియదు కదా, అంతా అయోమయంగా ఉంది. ఇదే మొగల్తూరైతేనా? స్కూలు నుంచి ఇంటికి రాగానే నేనేదో చాలా దూర ప్రయాణం చేసి వచ్చినట్లు మా ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల ఇళ్లల్లో కుర్రవాళ్ళు బోలెడంతమంది పరిగెత్తుకొచ్చి నా చుట్టూ మూగి ఎంతోసేపు నాతో కులాసాగా ఆడుకునేవారు. మా అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. వచ్చావురా నాయనా, ముందు కాళ్ళు ముఖం కడుక్కో, కళ్ళు దించుకుపోయి పుగ్గలు పీక్కుపోయి ఎలా ఉన్నావురా నాయనా లే అని నన్ను తొందరపెట్టి కాళ్ళు కడుక్కున్న తరువాత ఏదో కొంత ఫలహారం పెట్టేది. ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీస్తుండేది. నాకెంతో సిగ్గుగా ఉండేది. ఏమిటమ్మా నీ చాదస్తము నువ్వును? ఇంకా ఎన్నాళ్ళేమిటి ఈ దిష్టి? నేనింకా చిన్న కూచమ్మననుకుంటున్నావా ఏమిటి అనేవాడిని కొంచెం కోపం అభినయిస్తూ. ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్క మాటు దుఃఖం వచ్చింది. కళ్ళు ఒత్తుకుంటూ చలికి గజగజలాడుతూ పక్క చుట్టలో శాలువా తీసుకొని కప్పుకుందామా అని ఆలోచిస్తుండగా పాతాళంలో నుంచి ఎవ్వరో తన్నితే పైకి పెళ్ళుబిక్కినట్లు కుక్ కంపెనీ వారి ఆసామి పాతాళంలో నుంచి వచ్చినట్లు తోచినా నా పాలిటికి దివి నుండి దిగి వచ్చిన దేవతలా ప్రత్యక్షమయ్యాడు. నన్ను ఒక్కసారి ఎగాదిగా చూసి, ఆహా నమస్కారం, తమరు ఎవరు? ఆ పార్వతీశం అన్నట్లు మీ గురించి బోలెడంత విన్నాము. బాగుంది, కొంచెం శీతలం తిరిగింది కదూ అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేసరికి నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. కానీ నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు. నా గురించి చాలా విన్నానంటాడు. చాలా చిత్రంగా ఉన్నదే. నేను గొప్పవాడినని వాడి ఎలా కనిపెట్టగలిగాడు? లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంటైనా కాకుండా నన్ను గురించి అప్పుడే ఎలా విన్నాడు? చాలా చిత్రంగా ఉన్నదే అని ఆశ్చర్యపోతూ వాడికంటే మనమేమీ తీసిపోకూడదనుకుంటూ, ఎస్ సార్, ఐ పార్వతీశం, హౌ యు నో మీ కుక్ గారు అన్నాను ఇంగ్లీషులో. నాకు కూడా ఇంగ్లీషు వచ్చు సుమా, అట్టే పిచ్చి వేషాలేమన్నా వేస్తే నా దగ్గర సాగవని హెచ్చరించడానికి. గుడ్ లాడ్, క్లియర్, ఆర్ యు నాట్ యు? కమ్ హర్రీ అంటూ నా చెయ్యి పట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు. ఎస్ కమింగ్, మై సామాన్ సార్ అంటుంటే వినిపించుకోడు. ఈ చెవిటి మాలోకమేమిటి బాబు అనుకొని ఒక్క ఊపుతో నా చెయ్యి విదిలించి, మై సామాన్స్ దేర్, ఐ గో అండ్ గెట్ సామాన్ అండ్ కమ్ అన్నాను వెనక్కి తిరిగి సామాన్లు చూపిస్తూ. ఏమిటయ్యా ఈ హడావిడి? నా సామాన్లు ఉండవయ్యా, నా సామాన్లు తీసుకువస్తాను. ఓ యూ అండ్ యువర్ బ్లడీ సామాన్, వాట్ డు యూ మీన్ సామాన్? ఏమిటయ్యా నీ వెధవ సామాను నువ్వును? అసలు సామానంటే ఏమిటి అన్నాడు. మై బాక్స్ సార్ అండ్ మై బెడ్ సార్, నా పెట్టే పరుపునండి అన్నాను వాటికేసి చూపిస్తూ. ఓ దట్ అని
ఓ పెద్ద నవ్వు నవ్వి సామాన్ సామాన్ అని 4 సార్లు అనుకొని, పర్వాలేదు, నీ సామాను ఎక్కడికి పోదు, వాటిని తీసుకురమ్మని ఒక మనిషితో చెప్పాను, తీసుకువస్తాడు, మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు అక్కడున్న రైలు కేసి చూపిస్తూ. స్టీమర్లో నుంచి దిగిన జనమంతా ఆ రైలు కేసి హడావిడిగా వెళ్ళి అందులో ఎక్కుతున్నారు. మనం ఇంగ్లాండ్ వచ్చాము కదా, మళ్ళీ ఈ రైలు ఎందుకు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అన్నాను. ఇది ఇంగ్లండే, నిజమే, అయితే ఇంగ్లండ్కి ఇది మొదలన్నమాట. లండన్ ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరం ఉంది. 3 గంటలు ప్రయాణం చేస్తే సుమారు 8ంటికి అక్కడికి చేరుకుంటాము. నిన్నక్కడికి చేరిస్తే మా బాధ్యత వదిలిపోతుంది. తరువాత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అన్నాడు తొందరగా నడుస్తూ. అంతసేపు నా చెయ్యి వదలలేదు పాపం. ఈ సంభాషణంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండి. వాడికి తెలుగెలా వచ్చిందనుకునేరు. చస్తే వాడికి తెలుగు రాదు. ఎన్ని వేలేళ్లు తపస్సు చేసినా ఒక్క తెలుగు ముక్క వాడి చేత పలికించలేము. తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే ఇంకా బోలెడన్ని అర్థం కాని, స్వచ్ఛంగా పలకలేని మాటలున్నాయంటే వాడికెలా వస్తుంది చెప్పండి? అదేం చచ్చు ఇంగ్లీషా? ఎవడు పడితే వాడు ఏడాదిలోనో 2 ఏళ్లలోనో నేర్చుకోవడానికి. మేము రైలు దగ్గరకు వచ్చి ఒక పెట్టెలో ఎక్కబోయేసరికి ఎవడు తెచ్చాడో ఎప్పుడు తెచ్చాడో తెలియదు, కానీ నా పెట్టె పరుపు అప్పుడే అందులో ఉన్నాయి. ఇదిగో బాబు, మీ అదేమిటో అన్నావు. వాడిని చూచి నేను నవ్వాను. ఎటొచ్చి వాడొకందుకు నవ్వితే నేను మరొకందుకు నవ్వాను. అప్పటికి 5:30 గంటలో అయినా బాగా చీకటి పడిపోయింది. పొగమంచో తెలియకుండా 10 అడుగులలో ఉన్న మనుషులు కూడా కనపడనంత ఒత్తుగా దట్టమైన తెరలా మమ్మల్ని కమ్మేసింది. విపరీతమైన చలిగా ఉంది. ఇంత గాఢాంధకారంలోనూ రైలు వెడుతుందా అనే సందేహం కలిగింది నాకు. సందేహం కలగడం తడవుగా, ఈ కటిక చీకట్లో రైలు వెడుతుందా భయం లేకుండా అన్నాను. యథాలాపంగా నా లోపలి ఊహల్ని పైకి అన్నట్లుగా. అతనితోటి చెప్పినట్లు కాకుండా అతనొక్కసారి నా కేసి నిదానంగా చూసి, ఏం భయం లేదు, మనకు భయం లేదు, దానికి భయం లేదు. ఒక జోడా మనుషులు రాంతర్లు పట్టుకొని రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారు అన్నాడు చాలా గంభీరంగా. అయినా వాడేదో నన్ను వేళాకోళం చేస్తున్నాడనుకున్నాను. నేను నాకు కలిగిన సందేహాన్ని పైకి అనడం పొరపాటే అనుకున్నాను. అప్పుడు నిడదవోలు నుంచి నేనెక్కిన రైలు మద్రాసు వరకు రాత్రి ప్రయాణం చేసిన సంగతి, తరువాత మద్రాసు నుంచి మళ్ళీ రాత్రి చేసిన ప్రయాణం స్ఫురణకొచ్చి నా తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాను. అయితే మట్టుకి మాత్రం దానికి వాడు నన్ను చూచి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే. అయినా నాలో నేను సముదాయించుకొని 1-2 సార్లు వాడేదో చెప్పపోతే నేను విననట్లు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను. లండన్ చేరే వరకు నా మౌనం నేను విడవలేదు. ఏ అవాంతరము లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాము దైవానుగ్రహం వల్ల. లండన్ స్టేషన్ రాగానే రైలు స్టేషన్లోకి కాక ఏదో ఇంట్లోకి వెళుతున్నట్లు అనిపించింది. రైలు ఆగడంతో బిలబిలలాడుతూ రైలులో 50 మంది కన్నాల్లో నుంచి ఎలుకల్లా హడావిడిగా బయటకు వెళ్ళటం ప్రారంభించారు. నేను నాతో ఉన్న ఆసామి దిగడానికి లేచాము. నేనొకసారి నా సామాను కేసి చూశాను. అది అతను కనిపెట్టి, దాని సంగతి నేను చూస్తాను, దిగమన్నాడు. మేమిద్దరం దిగటంతోనే అతని సంజ్ఞకు ఒక మనిషి లోపలికి వెళ్ళి సామాను బయటకు తీసుకువచ్చాడు. అతన్ని చూస్తే మామూలు దొరలాగే ఉన్నాడు, కానీ కూలీలనుకోలేదు. మన ఊళ్ళో అయితే కూలీ ఇట్టే దొరికిపోతాడు. వాణ్ణి చచ్చినా ఏమండి అని మనం అనలేము. అసలు ఎందుకు అనాలి? బయటకు రావటంతోనే 4 వైపులా ఆశ్చర్యంతో చూశాను. నేను మద్రాసు లాంటి స్టేషన్లు చాలా చూశాను, కానీ ఇంత పెద్ద స్టేషన్ నాకెక్కడా కనపడలేదు. ఇది కొన్ని మైళ్ళు పొడుగుంటుందా అనిపించింది. అధమం 1 మైలైనా వెడల్పు ఉండాలనుకున్నాను. ఇందాక రైలు స్టేషన్ కాక ఇంట్లోకి వెళుతోంది అని అనిపించడానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇంత వెడల్పు పొడుగు ఉన్న స్టేషను అంతటికి గాజు కప్పు,
పైభాగాన కనిపించింది. ఇంత గాజు ఎలా దొరికిందా వీళ్లకు అనుకున్నాను. అసలు గాజెందుకు వేశారు అనే సందేహం కూడా కలిగింది. ఒకవేళ ఏ కొబ్బరికాయ అయినా దాని మీద పడితేనో, లేక పక్కింటి కుర్రవాళ్ళెవరైనా ఆటల్లో వాళ్ల లక్కపిడతలో పెంకు ముక్కలో దాని మీద విసిరుతేనో ఇంత స్టేషను ఏమవుతుంది అనిపించింది. అయినా దానికి సమాధానం ఏదో మనమే ఊహించి తెలుసుకోవాలి. కానీ ఇలాంటి మోటు మనుషులను అడిగితే వాళ్ళు అతి తెలివిగా మాట్లాడామనుకొని నన్ను అవహేళన చేస్తారు. ఎందుకొచ్చింది బాధ? ఇంతకు స్టేషన్ కప్పు ఎలా పోతే నాకెందుకు అని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను. ఇంతలో నా పక్కనున్న కుక్, అనగా వంట మనిషి కాదు, కుక్ కంపెనీ మనిషి బయటికి వెళదాం రండని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళాడు. 10 బారలు నడవగానే ప్లాట్ఫారం మధ్య భాగం కొంత దానంతట అదే పరిగెడుతోంది. దాని మీద కొందరు మనుషులు నిలబడి ఉన్నారు. దాని దారిన అది, దానితో పాటు దాని మీద మనుషులు ముందుకు సాగిపోతున్నారు. ఇది లోపలి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో, దానికి అంతు ఉందో లేదో తెలియదు. నేను ఈ ఆలోచనలో ఉండగా నా పక్కన ఉన్న తను నా చెయ్యి పట్టుకొని తనతో పాటు నన్ను కూడా దాని మీదకు లాగాడు. అతను మేకులా అలాగే నిలబడ్డాడు. కానీ నేను మట్టుకు వెనక్కి పడబోయాను. అతను నా వీపు వెనుక చెయ్యి ఆసరా ఇచ్చి నేను పడిపోకుండా ఆపు చేశాడు. మేము నిలబడ్డది కదిలే ప్లాట్ఫారం. అది ముందుకు సాగుతూనే ఉంది. అది చాలా చిత్రంగా కనపడ్డది. ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఎదుట మేడమెట్లు కనపడ్డాయి. దాని మీదకు కూడా ఇది పరిగెడుతూనే ఉంది. జనం పడకుండా అలా నిలబడే ఉన్నారు. వాళ్ళు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తుంటే మేము నిలుచున్న భాగం కూడా మొదట మెట్టు ఎక్కడము, నేను వెనక్కి పడిపోబోవటము, మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడ్డము, మేడమెట్లు ఎక్కినట్లు నన్ను కూడా ఎక్కమని తనెక్కుతూ చెప్పటము, తగుదునమ్మా అని నేనా విద్య నేర్చుకొని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదము లేకుండా ఎక్కడము అన్నీ రెప్పపాటులో ఆగిపోయాయి. మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి ఇది నడుస్తుండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకు లాగేశాడు. ఆ ప్లాట్ఫారం దానిది ఏదో సెలయేరులా పోతూనే ఉంది. మేము మరో 10 బారలు నడిచి ఒక పెద్ద గది దగ్గర ఆగాము. అతను తలుపు తీయగా లోపల ప్రవేశించాను. నా సామానప్పుడే అక్కడికి ఎలా చేరిందో చేరింది. అక్కడ 10 మంది బల్లల ఎదుట కుర్చీల మీద కూర్చొని అక్కడకు వచ్చిన జనాభా సామాన్లు పెట్టెల్లో నుంచి తీయించి పరీక్ష చేసి ఓ చీటీ ఇచ్చి వెలుపలకు పంపిస్తున్నారు. నా పెట్టెలు చూడ్డానికి సిద్ధంగా ఉన్న మనిషి నన్ను ఎగాదిగా చూసి నా స్నేహితుడితో అర్ధోక్తిలో హూ ఈజ్ దిస్ డార్కీ అన్నాడు. నా స్నేహితుడు ష్ అని నోరు ముయ్యమన్నట్లు పెదవుల మీద వేలు పెట్టుకొని సంజ్ఞ చేశాడు. దిస్ యంగ్ ప్రిన్స్ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇండియా, కమ్ టు స్టడీ హియర్. ఈ పిల్ల జమీందారు నా స్నేహితుడు, ఇండియా నుంచి వచ్చాడు ఇక్కడ చదువు కోసం అని సామాను త్వరగా చూడమని సంజ్ఞ చేశాడు. వాడు పెట్టె తీసి ఒక్కొక్క వస్తువునే మునివేళ్లతో ఎత్తి దూరంగా కింద పడవేస్తున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేనేదో అనబోతున్నానని నా మిత్రుడు గ్రహించి నా చెయ్యి గట్టిగా అదిమాడు. ఏమీ మాట్లాడవద్దన్నాడు. తరువాత నా పరుపు చుట్ట విప్పాడు. అందులో నా నారింజ పండు రంగు శాలువా చూసి నిర్ఘాంతపోయి గుండెల మీద చెయ్యి వేసుకొని కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి జార్లా పడిపోయాడు. ఇదేమిటో వాడిలా పడిపోయాడు, కొంపతీసి మన కళ్ళ ఎదుటనే హరి అనడు కదా అని హడలిపోయాను. క్షణంలో తేరుకున్నట్లు కళ్ళు తెరిచి వాట్ ఈస్ దిస్ అన్నాడు. మై షాల్ అన్నాను. యువర్ వాట్? ఇదేమిటి అన్నాడు. మై శాలువా అన్నాను. వాడెంతో జాలిగా నా కేసి చూసి కాంట్ యు స్పీక్ ఇంగ్లీష్ మై ల్యాడ్? ఇంగ్లీషు మాట్లాడలేవా నాయనా అన్నాడు. నేను సమాధానం చెప్పబోతుంటే నా మిత్రుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం ఏమిటి, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. రైల్లో దారి పొడుగునా
నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు అక్కడ ఉన్న ఆసామి. ఓహో అలాగా, చాలా బాగుంది. పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగగా నా స్నేహితుడు ఇక చాలే ఊరుకో అన్నట్లు సంజ్ఞ చేశాడు. అది కాదయ్యా, ఈ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశ్యం ఉంటే గవర్నమెంటు చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టిద్దామని, కానీ నా కోసం కాదు. అతనికి లాభంగా ఉంటుంది. పోన్లే, ఇంతకీ నాకెందుకు అని తక్కినవన్నీ కూడా చూడటం పూర్తి చేసి ముగించబోతుంటే నా కచ్చికలు తాటాకులు ఉన్న పొట్లం వాడి కంటబడింది. అది విప్పి ఇదేమైనా తినేదా అన్నాడు. లేకపోతే మందా అన్నాడు. ఇదేం విషం కాదు కదా అన్నాడు. మావాడు విరగబడి నవ్వుతున్నాడు. పైకి ఉబుకుతున్న నా ఉద్రేకం తగ్గించుకొని అలాంటిదేం కాదు, ఈ చూర్ణం నా పండ్లు తోముకోవడానికి, ఈ ఆకులు నాలిక గీసుకోవడానికి అని చెప్పాను. వాడికేమీ పూర్తిగా అర్థం కాలేదు. సరే మీ కర్మ అన్నట్లు గబగబా మాకు బయటకు వెళ్ళడానికి అనుమతి రాసి ఇచ్చి లేచిపోయాడు. నేను చచ్చినట్లు అన్నీ మడిచి మళ్ళీ లోపల సర్దుకున్నాను. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.